భూబదయింపు చట్టం 170 అనేటువంటి పరిరక్షించాలని చెప్పేసి, అలాగే జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా మరి ఇంకో జీవోని తీసుకొచ్చి మరి గిరిజనులకి 100% ఉద్యోగాలు ఈ ప్రాంతంలో ఇవ్వాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఈరోజు పెదబయలులో ర్యాలీ అనేటటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా జరుగుతూ ఉన్నది ఏంటంటే 170 యాక్ట్ అనేటటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అధికారులు మరి దాన్ని సక్రమమైనటువంటి పద్ధతిలో అమలు చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అక్కడ మరి ఇక్కడ ఉండేటటువంటి అధికారులలో లోపము, అలాగంటే ఇక్కడ గిరిజనులు ఉండేటటువంటి ఉద్యోగస్తులు కూడా ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా మరి నాన్ ట్రైబల్స్ ఇచ్చేటటువంటి కాసులకి కక్కుర్తి పడి మరి ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి చట్టాలని కానీ హక్కుల్ని కానీ నిర్వీర్యం చేస్తూ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులే దాపురిస్తే ఇంకా గిరిజనులు ఇక్కడ ఈ భూమి మీద నిలబడడానికి కూడా చోటు లేనటువంటి పరిస్థితులు అయితే వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీన్ని అధికారులంతా కూడా మరి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు గిరిజనులు ప్రాంతంలో గిరిజనేతరులు కొనుక్కోవడాలు కానీ అమ్మడాలు కానీ ఎటువంటి హక్కులు లేదు అని ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని అధికారులే దొడిదారిన మరి వాళ్ళకి హక్కుల్ని కల్పిస్తూ ఉన్నటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం. అలా ఇక్కడ గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 వల్ల మరి ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి టీచర్స్ ఉద్యోగాలు కానీ లేదనుకుంటే ఏఎన్ఎంస్ కానీ లేదనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ 100% ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ఆదివాసుల చేత ఫిల్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ జీవోని 2020లో తీసేసిన తర్వాత మరి ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేక నిరుద్యోగులంతా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. దానికి మరి సుప్రీంకోర్టు కొట్టేయడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము మరి ఖచ్చితంగా మేము జీవోని పునరుద్ధరించడమా లేదనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో జీవోని తీసుకొచ్చి ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి అంటే 25%, 50% లేదనుకుంటే 75% అనేటటువంటిది కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఈ రోజు వరకు అది అమలు చేయకపోవడం వల్ల మరి మొన్న వచ్చినటువంటి సుమారు 2000 ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు కోల్పోయినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి జీవోల మీద కానీ అలాగే హక్కుల మీద కానీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఇక్కడ ఆదివాసులకు ఎటువంటి నష్టాలు జరగకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రోజు రోజుకి ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే అంటే గిరిజనుల్ని అణిచివేసేటటువంటి ధోరణి కానీ లేదా వీరిని నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితులు అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా గిరిజనులంతా కూడా సంఘటితంగా ఏర్పడి ఇంకా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈ రోజున ఒకవైపు ముంచింపుట్టు అలాగే పెదబయలు మండలం నుంచి అనేక మంది యువతులు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతి కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ సంఘాల నుంచి కూడా అన్ని సంఘాల నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పార్టీకి అతీతంగా కులానికి అతీతంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, ఏదైతే 1/70 యాక్ట్ని వైలేట్ చేస్తూ కొంతమంది నాన్ ట్రైబ్స్ 1700 మంది సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి విషయము దాదాపుగా 5-6 నెలల నుంచి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, 2 రాష్ట్రాలకు కూడా అనేక ప్రాంతంలో కూడా ఈరోజు భయాందోళనకి గురి చేసే విషయాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే పాడేరులో కూడా మీరు చూశారు. అటువంటి సంఘటన ఏ రోజు కూడా చరిత్రలో ఇంతమంది యువకులు కూడా రోడ్డు మీద వచ్చి గగ్గులు పెట్టే పరిస్థితి రాలేదు. కానీ ఈరోజు వచ్చిందంటే దానికి కారణము ఈరోజు ఏదైతే గిరిజనుల కోసం 1/70 యాక్ట్ కానివ్వండి, జియో నెంబర్ 3 కానివ్వండి, మా హక్కులు మా చట్టాలు రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి మా చట్టాలను
హరించి వేసే హక్కు ఎవరికి లేదు అన్న ఈ విషయాన్ని ప్రతి ఒక్క యువతి యువకులు కూడా తెలుసుకున్నారు కాబట్టే ఈ రోజున రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చిందని కూడా మీకు తెలియజేసుకుంటున్నా.